చింతకాయలు వాడండి. పచ్చి చింతకాయలు మీరు వాడతారు, మరి చింతపండుకి చింతకాయకి డిఫరెన్స్ మీకు తెలియదు. పచ్చి చింతకాయలో పులుపు మాత్రమే ఉంటుంది. చింతపండు అయ్యే కొద్దీ అందులో మెడిసిన్ తయారవుతుంది. పచ్చి చింతకాయలో లాక్సిటివ్ అనే మెడిసిన్ డెవలప్ కాదు. ఇంకా ఎలా అంటే కొబ్బరి బొండాలులో నీళ్లు తాగిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బొండం కొంచెం ముదిరినప్పుడు అంత కొబ్బరి మందంగా కట్టి ఉంటుంది. తోడిస్తాడు కొబ్బరి బొండాల దగ్గర అతను. ఆ కొబ్బరిని మీరు ఎండబెట్టి నూనె వస్తుందని చూద్దాం. ఇది పిల్ల కొబ్బరి, ఇంకా డెవలప్ అవ్వలా, అందుకని నూనె రాదు. అదే ఎండు కొబ్బరి అయితే ముదిరిన తర్వాత కొబ్బరిలో ఆయిల్ వస్తుంది అన్నమాట. అట్లాగే పచ్చి చింతకాయలో పులిపే ఉంటుంది. మనకి మెడిసిన్ అనేది మోషన్ ప్రేగులు ఇరిటేట్ చేసే గుణం ఇందులో తయారు కాదనమాట. అందుకని పచ్చి చింతకాయలు దొరికినప్పుడల్లా మీరు లేత చింతకాయలు పప్పుల్లో వేసేసేయండి, డైరెక్ట్గా పచ్చళ్ళలో వేసి తొక్కేసుకొని రోటి పచ్చళ్ళలో మంచి పులుపు అనమాట. ఆకుకూరల్లో వేసేసేయండి, రోజు బాగుంటుంది.